గత కొన్ని నెలలుగా బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తూ ఎంతోమంది అమాయకపు ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్న పలు యూట్యూబ్ ఛానల్స్‌పై వీసీ సజ్జనార్ మండిపడిన విషయం తెలిసిందే. అందులో భాగంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేస్తున్నందుకు లోకల్ బాయ్ నానిపై మండిపడిన ఆయన ఇలాంటివి వెంటనే ఆపాలని సూచించారు. అయినా సరే వినకపోవడంతో ప్రస్తుతం లోకల్ బాయ్ నానిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ యాప్పై ప్రపంచ యాత్రికుడు అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియోని రిలీజ్ చేస్తూ అంతా కక్కుర్తి ఎందుకు అంటూ లోకల్ బాయ్ నానిపై ఫైర్ అయ్యారు. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతూ లోకల్ బాయ్ నాని నాకు మంచి స్నేహితుడు. గత కొన్ని సంవత్సరాల క్రితమే పరిచయం అయ్యాడు. యూట్యూబ్ ద్వారా ఒకరికొకరు మాట్లాడుకుంటాము. పైగా వైజాగ్ వాసి కావటం, గంగా పుత్రుడు కావటంతో మేమిద్దరం మరింత దగ్గరయ్యాము. అయితే నాని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడని తెలిసి వెంటనే ఆపేయమని, ప్రజల వీక్నెస్తో ఆడుకోవద్దని సూచించాను. అయినా సరే వినలేదు. ముఖ్యంగా ఫిషింగ్ హార్బర్లో మంటలు చెలరేగినప్పుడు కూడా నాని జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత జరిగిన విషయం అంతా నాతో చెప్పాడు. ఇప్పటికైనా మానేయమని చెప్పాను. మానేస్తారని చెప్పాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. గంగా పుత్రుడు కదా, మంచి వాటి వైపే ఉండని చెప్పాను. నా మాట వినలేదు. దీంతో నాతో మాట్లాడడం మానేశాడు. బెట్టింగ్ వద్దు అని చెప్పినందుకే అతను నాతో మాట్లాడడం మానేశాడు. జైల్లో ఉన్నాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఐపీఎస్ సజ్జనార్ లాంటి గొప్ప వ్యక్తులకే సోషల్ మీడియాలో కేవలం 30 మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ నువ్వు కేవలం 2వ తరగతి మాత్రమే చదివావు. అయినా సరే నీకు లక్షల్లో ఫాలోవర్స్, లగ్జరీ లైఫ్ ఇదంతా ప్రజలే ఇచ్చారు. అలాంటి వారికి నువ్వు ద్రోహం చెయ్యకు. ముఖ్యంగా పెద్ద పెద్ద లగ్జరీ ఆటోమేటిక్ కారు నీ దగ్గర ఉంది. బయటకు వెళ్ళాలంటే రెస్టారెంట్కే వెళ్తావు. కేవలం 2వ తరగతి చదివిన నీకే ఇంత లగ్జరీ అంటే అది నమ్మబుద్ధి కాదు. నువ్వు బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రజలను మోసం చేసి ఆ డబ్బు పొందావు. ఇది మంచిది కాదు. ముఖ్యంగా నీకంటే ఎక్కువ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. నేను ప్రపంచ నలుమూలలా తిరిగి ఎన్నో విషయాలు అందరికీ తెలియజేస్తాను. నేను ఒక ప్రమోట్ చేస్తే చాలు నీ దగ్గర ఉన్నలాంటి కార్లు 100 కొనుగోలు చేయవచ్చు. కానీ ఇప్పటికీ మా నాన్న కొనిచ్చిన టీవీఎస్లోనే నేను ప్రయాణం చేస్తున్నాను. మా అమ్మ నాన్న బయటకు వెళ్ళాలంటే ప్రభుత్వ బస్సుల్లోనే ప్రయాణం చేస్తారు. డబ్బులు కావాలంటే ఒక ల్యాప్టాప్ అలా ఓపెన్ చేసి నువ్వు చెప్పిన లింకులు క్లిక్ చేస్తే డబ్బులు వచ్చేస్తాయా? చదువుకున్న వాళ్ళు దీనిని ఫేక్ అని గుర్తిస్తారు. కానీ చదువుకోని వాళ్ళు ఎంతోమంది నీ మాటలకు మోసపోవాల్సిందే కదా అంటూ లోకల్ బాయ్ నాని చేసిన ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియోని కూడా అందులో చూపిస్తూ లోకల్ బాయ్ నానిపై మండిపడ్డారు అన్వేష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.